నిర్గమకాండము 35వ అధ్యాయము మరొక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలు చేయవలసిన విధులను గురించి మాట్లాడడం ప్రాముఖ్యంగా కనపడుతుంది. మోషే సర్వ సమాజాన్ని పోగు చేసి దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను ఇశ్రాయేలుకి తెలియచేయడానికి వారిని ఏకపరిచినట్లుగా మనం ప్రారంభంలో చూస్తున్నాం. వారు చేయవలసిన విధానం ఏంటి అనగా 6 దినములు వారు పని చేసుకొనొచ్చు, కానీ 7వ దినమున అది పరిశుద్ధ దినము గనుక వారు విశ్రాంతి తీసుకోవాల్సిన దినమిది. యెహోవా విశ్రాంతి తీసుకున్న దినమును జ్ఞాపకం చేసుకొని ఆ దినమున ఎవరు ఏ పని చేయడానికి వీలు లేదని ప్రభు వారికి గట్టిగా ఆజ్ఞాపించారు. అలాగే ఆ రోజు ఏ అగ్ని కూడా రాచేయకూడదు అని ప్రభు వారికి తెలియజేశారు. వారు చెప్పడమే కాదు, ఒకవేళ ఎవరైనా ఈ ఆజ్ఞను మీరినట్లయితే వారు మరణశిక్ష పొందుతారని ప్రభు తెలియజేశారు. గనుక దేవుడు ప్రాముఖ్యంగా విశ్రాంతి దినాన్ని ప్రాముఖ్యత ఇస్తూ వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు వారికి చెప్పిన మరొక మాట ఏంటంటే, బుద్ధి పుట్టిన ప్రతి వాడు కూడా దేవుని సన్నిధికి రావాలి, ఇదిగో అర్పణలను తీసుకొని రావాలి. దేవుని సేవ నిమిత్తమై వారు ప్రతి ఒక్కరూ కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి అర్పణలను అర్పించాలి అని ప్రభు తెలియజేశారు. వారు తీసుకురావాల్సిన వస్తువులు ఏమనగా వెండి, బంగారము, ఇత్తడి, మేక వెంట్రుకలు, అలాగే నీలుధూమ రక్తవర్ణములు, సన్న నార, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపునకు తైలము, సుగంధ సంభారములు, లేత పచ్చలు, చెక్కు రత్నములు తీసుకొని వారు రావలెను. వివేక హృదయులందరూ వచ్చి యెహోవాకు ఆజ్ఞాపించినవన్నీ చేయవలెనని మరొకసారి మోషే ద్వారా ప్రభు హెచ్చరించారు. ఏమనగా మందిరమును, దాని గుడారమును, అలాగే దాని పైకప్పును, దాని కొలుకులు, దాని పలకలు, మందిరము యొక్క అడ్డకర్రలు, మందిరము యొక్క స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణపీఠము, కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, దీపవృక్షము, దాని ఉపకరణములు, దీపములకు కావలసిన తైలమును, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, ద్వారమునకు కావలసిన తెర, దహన బలిపీఠము, దాని ఉపకరణములు, గంగాళము, దాని పీఠము, తెరలు, వాటి స్తంభములు, వాటి దిమ్మలు, మందిరమునకు కావలసిన మేకులు, ఆవరణము కావలసిన మేకులు, అలాగే వాటికి కావలసిన తాళ్ళు వారు సమకూర్చాలి అని ప్రభు వారికి జ్ఞాపకం చేశారు. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు అహరోను యొక్క సేవ వస్త్రములను, అలాగే ప్రతిష్ఠిత వస్త్రములుగా మనం జ్ఞాపకం చేసుకొని, అహరోను మాత్రమే కాక వారి కుమారులకు కూడా ఈ శ్రేష్టమైన యాజక వస్త్రములను, సేవ వస్త్రములను వారు సిద్ధపరచాలి అని ప్రభు వారికి తెలియచేసినని మీకు మనవి చేస్తున్నా. ఆ తర్వాత ఇశ్రాయేల్లో వారు హృదయ ప్రేరేపణ బట్టి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాన్ని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు హృదయపూర్వకంగా యెహోవాకు అర్పణలను తీసుకుని వచ్చి ఉన్నారు. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను ఏవని అనగా, ఊరు కుమారుడును హూరు మనవడైన మరి బెసలేలును, అలాగే మరి దాను గోత్రికుడైన అహోలియాబును ఈ ప్రత్యేక విచిత్రమైన పని కొరకు వారు నియమించబడి దేవుని ఆత్మ చేత జ్ఞానము చేత నింపబడి ఈ పని నిమిత్తమై ఈ విచిత్రమైన పనులు చేయట కొరకు, దేవాలయ మందిరం యొక్క బంగారము, వెండి పనులు చేయట కొరకు వారు నియమించబడినట్లుగా మోషే తెలియచేశానని మీకు మనవి చేస్తున్నాను. అలాగే దేవుడు వారిని ఆత్మ చేత ప్రేరేపించడమే కాక జ్ఞానముతో నింపి వారిని ఈ పని నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఈ అధ్యాయములు మనకు కనపడే సారాంశము. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం నేర్చుకోసిన విధానం ఏంటి అని అంటే, నేటి కాలములో ప్రతి క్రైస్తవులు కూడా దేవునికి అర్పణ ఇవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక దేవాలయములో 2 ప్రాముఖ్యమైన పనులు జరగాలి. ఒక పని ఏంటి అంటే ఆరాధన. మొదటిది దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది అర్పణ. ఈ 2 దేవాలయంలో చేసే అతి ప్రాముఖ్యమైన పనులు. కాబట్టి దేవుని ఆరాధించిన మనము, దేవుని మహిమపరిచిన మనము ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఒట్టి చేతులతో రాకూడదని మోషే ఇశ్రాయేలుకి చెప్పినట్లుగానే నేడు మనము కూడా నేర్చుకోవాల్సింది, ఎప్పుడు మందిరముకు వెళ్ళినా వట్టి చేతులతో, రిక్త హస్తములతో రాకూడదు. దేవుని కొరకు అర్పణలను తీసుకొని రావాలి. ఆ అర్పణలు కూడా
ఇంత తీసుకురావాలి అని లేదు, కానీ ఇంత ఇవ్వాలి అని లేదు. కానీ నేటి కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇష్టముగా, మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా, గమనించండి, దేవునికి హృదయపూర్వకంగా, దేవునికి మనం సంతోషంగా దేవునికి అర్పణలను అర్పించాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఎవరైతే దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు అర్పిస్తారో ఆ అర్పణ భూమి మీద మీరు దేని ఖర్చు పెట్టినా అనంతటికంటే గొప్పది అనే సంగతి మనం గుర్తించాలి. దేవుని మందిరము కొరకు, దేవుని సేవ నిమిత్తమై ఇచ్చే ప్రతి అర్పణ చాలా దీవెనను మనకి ఉపయోగకరంగా ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని ఆరాధించండి, తర్వాత దేవునికి సమర్పణ కలిగి అర్పించండి. అప్పుడు దేవుని సన్నిధి యొక్క దీవెన మీరు, మీ కుటుంబం సంపాదించుకుంటారు. దేవుని పరిచర్య కంటే గొప్పగా మనం దేనికి ఇచ్చిన అంత దీవెన ఉండదు, కానీ దేవుని సేవకి ఇవ్వడం వల్ల కలిగే ఆశీర్వాదం మీ కుటుంబాలకు మరింత దీవెన కనుక అట్టి దీవెన, ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.